మనోభావాలతో ముడిపడినటువంటి పవిత్రమైనటువంటి గోవు. అటువంటి గోవులను రక్షించడానికి ఏర్పడ్డటువంటి గో రక్షణ సంస్థ సనాతన ధర్మంలో అత్యంత ఒక పవిత్రమైనటువంటి జీవిగా ఆవును పూజించి, కేవలం ఆవు హిందువుల మనోభావాలే కాదు, శాస్త్రీయంగా కూడా ఏ రకంగా మరి ఆరాధ్యంగా భావిస్తామో అటువంటి ఆవులను గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఒక వర్గం వారి ప్రజల మనోభావాలను కాపాడేదానికి బదులుగా ఎవరైతే మరి ఆవులను హింసించి క్రూరంగా మరి చంపి ఒక పైశాచిక ఆనందం పొందేటువంటి వాళ్లకు కొమ్ము కాసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడము, మెజార్టీ హిందువుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని గోరక్ష సంస్థ యొక్క సభ్యులుగా ప్రశాంత్ సింగ్ ఈ పవిత్రమైనటువంటి గోవులను కాపాడాలని చెప్పి మరి అడ్డుకొని పోలీసులకు అప్పగిస్తే, పోలీసులు ఇవాళ హిందువుల యొక్క మనోభావాలకు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సింది పోయి అటువంటి మరి గో వ్యతిరేక శక్తులను ఊతమిచ్చే విధంగా ఒక దళారీ పాత్ర పోషించే విధంగా వారి వైఖరి కనబడుతోన్నది. ఎందుకు ఇవాళ పోలీసు వ్యవస్థ ఈరోజు నిర్వీర్యంగా మారుతా ఉన్నది? పాలకులు, ప్రభుత్వాలు కూడా మన రాష్ట్రంలో కేవలము ప్రతి అంశాన్ని కూడా రాజకీయంతో, ఓటు బ్యాంకుతో ముడిపెట్టి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి, గాయపరిచేటువంటి వ్యక్తుల పట్ల, శక్తుల పట్ల, సంస్థల పట్ల ఒక్కో పాదంతో అణిచివేయాల్సింది పోయి ఈరోజు జీ హుజూర్ అనే రీతిలో ఈరోజు వివరిస్తాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమైనా, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వమైనా కేవలం ఓట్ల కోసం కక్కుర్తిపడి ఈ రకంగా ఇవాళ ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? గత సంవత్సర కాలంలోనే 500 పైగా హత్యలు ఈ రాష్ట్రంలో కాబడ్డాయంటే మరి ఆశ్చర్యకరం ఏంటంటే ఈ గన్ కల్చర్ ఈరోజు హైదరాబాద్ లో, తెలంగాణలో రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నది. యథేచ్ఛగా వీరికి రివాల్వర్లు, పిస్టోళ్లు ఏ రకంగా అందుతున్నాయి? మరి పోలీసు నిఘా విభాగాలు మరి కళ్లు మూసుకొని ఈ పాలకులకు మరి తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారా? ఈ రకమైన గన్ కల్చర్ అనేది యథేచ్ఛగా పెరిగిపోవడం, హైదరాబాదు మొత్తం తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించడం. ఇవాళ సామాన్య ప్రజలే కాదు, గోరక్షలకే కాదు, పోలీసుల మీద కూడా దాడులు జరుగుతూ ఉంటే, పోలీసులను కూడా హతమారుస్తూ ఉంటే ఈ ప్రభుత్వము మరి నిస్సిగ్గుగా ఇవ్వచ్చు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇవాళ లా అండ్ ఆర్డర్ వారి చేతుల్లో ఉండి ఏ రకంగా ఇవాళ మొత్తం ఈరోజు ఈ 2 సంవత్సరాలుగా శాంతి భద్రత పూర్తిగా క్షీణించే దానికి అనేక మంది ఈరోజు ఒక పోలీస్ కానిస్టేబుల్ హత్య కాపీ పట్టపగలు, ఒక రియల్ ఎస్టేటర్ మరి ఆ వివాదాల్లో, భూ తగాదాల్లో పిస్టల్తో కాల్చి చంపిన ఉదంతం, లేదా ఇవాళ దారుణంగా మరి కాల్చినట్టు ఉదంతాలు అనేకం ఈరోజు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి తీరిక లేదు. ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మంత్రుల్లో ఉన్నటువంటి వివాదాలు లేదా లావాదేవీల్లో ఉండే పరిష్కారంలోనే నిమగ్నమైన ఢిల్లీ యాత్రలు తప్పితే ఈరోజు మరి శాంతి భద్రతల పట్ల కనీసమైన శ్రద్ధ వహించకుండా ఈరోజు మొత్తం తెలంగాణలో అసలు పాలన పడకేసింది. మొత్తం ఇవాళ మంత్రులు ఎవరికి వాళ్లుగా వివాదాల్లో, విమర్శల్లో కూరుకుపోయి మరి ఒకవైపు హైకమాండ్, రెండో వైపు ఈరోజు అంతర్గత కలహాలు, మొత్తం ఇవాళ శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. ఇవాళ ఒక వాల్మీకి సమాజానికి సంబంధించిన వ్యక్తి, అబ్బాయి, యువకుడు ప్రభుత్వం బాధ్యత విస్మరిస్తే రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు ఆవులను, గోవులను కాపాడము,
మరి హిందువుల యొక్క మనోభావాలతో ముడిపడిన అంశమని సున్నితమైన అంశాన్ని ఈ ప్రభుత్వం ఆ రకంగా మరి వ్యవహరించడం భారతీయ జనతా పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం. దోషులను కఠినంగా శిక్షించడమే కాదు, పోలీసులు కూడా దాన్ని మసిపూసి మాడికాయ చేసి ఇవాళ ఈ అబ్బాయి మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చేయాల్సిన బాధ్యత ఆ రకంగా మరి వధశాలకు తరలించుతుంటే వందల సంఖ్యలో రోజువారీగా కాపాల్సిన బాధ్యత, ఆపాల్సిన బాధ్యత పోలీసులు దాన్ని విస్మరించి ఇవాళ ఏ రకంగా మరి ఎదురు దాడికి పూనుకునే విధంగా మరి ప్రభుత్వం గాని లేదా పాలకులు గాని పోలీసులు గాని వ్యవహరిస్తున్నారో కేవలం ఈ తెలంగాణలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గాని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఈ బుజ్జగింపు చర్యలు ఈ మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తిపడి హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా వ్యవహరిస్తే సమాజం సహించదని, దీన్ని తీవ్రంగా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ మేము హెచ్చరిస్తా ఉన్నాం.